ఇంతకు ముందు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నేను మీకు కొత్త వాక్య భాగం కాదు, ఉన్న ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్య భాగం ఇది. బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. సాయంకాలము పొద్దు కురికినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చారంట? సాయంకాలం. అంటే యేసయ్య ఇంటిలో ఉన్నాడన్న విషయము ఆ గ్రామస్తులకు తెలిసినప్పుడు సాయంత్రం అయిన తర్వాత రోగిస్తులను తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు సాయంకాలం అయిన తర్వాత రోగిని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు అని మనం ఆలోచిస్తే, ఆ రోజు విశ్రాంతి దినము. ఆ రోజు ఏ రోజు? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము యూదులకు శుక్రవారము మృత్తు కురికినప్పుడు నుండి శనివారము మృతుపోయేంత వరకు వాళ్ళకి విశ్రాంతి దినము. శుక్రవారము సూర్యుడు అస్తమించే సమయం నుండి శనివారము సూర్యుడు అస్తమించే సమయం దాకా విశ్రాంతి దినము. మరి విశ్రాంతి దినం అంటే ఏంటి? ఈ విశ్రాంతి దినములో ఏ పనులు కూడా వాళ్ళు చేయడానికి లేదు. ఏ పని అయినప్పటికీ కూడా వాళ్ళు చేయడానికి లేదు. విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు విశ్రాంతి దినము. ఏ పని కూడా చేయకూడదు. ఏ పనులు చేయకూడదు అని అంటే, వంట చేసుకోకూడదు, పొయ్యి ముట్టించకూడదు, ఏది ఉడకబెట్టకూడదు, కొన్ని కిలోమీటర్లు నడవకూడదు, బిల్డింగ్ కట్టకూడదు, బిల్డింగ్ ని పడగొట్టకూడదు. అర్థమవుతున్నదా? సో ఇలాంటి దాదాపు 39 రకాలైనటువంటి 39 కేటగిరీస్ అంటారు. అంటే 39 రకాలైనటువంటి పనులు ఆ విశ్రాంతి దినమున వారు చేయకూడదు. ఒకవేళ రోగమే వచ్చినప్పటికీ కూడా ఆ రోగిష్టిని తీసుకొని వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. కాబట్టి చాలా కఠినంగా వాళ్ళు ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తారు ఈ యూదులు. కాబట్టి ఆ రోజు విశ్రాంతి దినము. రోగులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా రోగులను తీసుకొని యేసయ్య దగ్గరికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించిందో అప్పుడు రోగుల్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి. అదేంటంటే, చూడండి, వాళ్ళు ఎంత కఠినంగా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించి వాళ్ళు చూడండి. సరే, సాయంత్రం తీసుకొచ్చారు కదా యేసయ్య దగ్గరికి. సో ఎంతో మంది రోగులు ఉన్నారండి. ఆ రోగులందరికీ కూడా యేసయ్య స్వస్థతను అందిస్తూ ఉన్నాడు. ప్రార్థన జరుగుతూ ఉండాలి. గ్రామంలో ఉన్నటువంటి వారు అనేకులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. అయ్యో, నా తల్లిదండ్రుల యొక్క, లేదా నా పిల్లవాడి యొక్క, లేదా నా కూతురు యొక్క, లేదా మా నాన్న, మా అన్న, వీళ్ళు ఈ రోగంలో నుండి వారికి విడుదల దొరుకుతుందో ఏమో అని చెప్పేసి వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి ఆ రోగిస్తులను తీసుకొచ్చారు. వీళ్ళలో అనేకులు దయ్యం పట్టినటువంటి వారు కూడా ఉన్నారు. సో ఎవరెవరైతే రోగిస్తులు ఉన్నారో చూడండి, ఇక్కడ 2 రకాలైనటువంటి స్వస్థతల్ని యేసయ్య వాళ్ళకి అక్కడ అనుగ్రహించాడు. ఒకటి ఏంటంటే శారీరపరమైనటువంటి స్వస్థత. శరీరంలో ఏ అనారోగ్యం ఉండినప్పటికీ కూడా వాళ్ళకి యేసయ్య స్వస్థతను అనుగ్రహించాడు. సో అదే విధంగానే ఈ యొక్క అపవిత్ర ఆత్మల చేత పట్టుబడి ఆత్మీయతలో వాళ్ళు ఎదగలేక ఆ అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారికి ఆత్మల దగ్గర నుండి కూడా ఆయన విడుదల అనుగ్రహించాడు ఆ రోజు వాళ్ళందరికీ. సరే, ఎంతసేపు స్వస్థత కార్యక్రమం జరిగింది? ఎంతసేపు వాళ్ళు ప్రార్థన చేశారు అంటే, ఇంచుమించు యేసయ్య దగ్గరికి వాళ్ళు 6 గంటలకు పైనే వచ్చి ఉండాలా. 7 గంటల దాకా ప్రార్థన జరిగిందో, లేదా 10 గంటల దాకా ప్రార్థన జరిగిందో, లేదా 12 దాకా ప్రార్థన జరిగిందో మనకైతే తెలియదు. అయితే అనేకులు ఆ దినము సాయంత్రము, ఆ రోజు రాత్రి స్వస్థపరచబడ్డారు. సో యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత.
యేసయ్య మీద నమ్మకముతో ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు అది ఎలాంటి వ్యాధిగ్రస్తులైనప్పటికీ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి స్వస్థతను ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు అనేకులు యేసయ్య చేత స్వస్థపరచబడ్డారు. రాత్రి అయింది, అందరూ వెళ్ళి పడుకున్నారు. ఒకవేళ ఇంకా కొంతమంది రోగులు ఉన్నారో ఏమో మనకైతే తెలియదు. సో సమయం అయిపోయే లోపల ఆ యొక్క స్వస్థత కూడికను వాళ్ళు మానేసి ఆపివేసి వాళ్ళు పడుకునేదానికి వెళ్ళిపోయారు. అందరూ పడుకుని నిద్రపోతున్నారు అందరూ. ఉదయాన్ని లేచి చూస్తే యేసయ్య కనిపించలేదు. యేసయ్య ఏకాంతముగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఏకాంతముగా ప్రార్థన చేసేదానికి ఆయన లేచి వెళ్ళిపోయి ఉన్నాడు. సో ఉదయాన్నే చాలా మంది రోగులను తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడిగినప్పుడు శిష్యులు లేచి చూస్తే యేసయ్య లేదు. పెద్దల కాడని ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి ఏకాంతముగా ప్రార్థన చేసేదానికి వెళ్ళిపోయాడు. మనం గమనించాలి, రాత్రి అంతా ఎంతసేపు మేలుకొని ఉండి ప్రార్థనలో ఉన్నారో మనకైతే తెలియదు. వాళ్ళు పడుకునడానికి ఎన్ని గంటలకు వెళ్ళి పడుకున్నారో మనకైతే తెలియదు. చూడండి, ఆయన ఎప్పుడు పడుకున్నాడో మనకు తెలియదు, కానీ లేచింది మాత్రము పెందల కాడనే లేచాడు. ఇంకా చీకటి ఉండగానే లేచాడు. ఎందుకు తెలిసిన? ప్రార్థన కొరకు. అది కూడా ఏకాంతముగా ప్రార్థన చేయడానికి. సో యేసయ్య ఎప్పుడు కూడా ఆయన శరీరము నీరసమై ఉన్నప్పటికీ కూడా, శరీరము అలసట ఉన్నప్పటికీ కూడా, రాత్రంతా ఆ రోగిస్తులతో కూడా సమయం గడిపినప్పటికీ కూడా, ఆయన సరిగా నిద్రపోయినప్పటికీ కూడా ఒక్క విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. ఆ ఒక్క విషయం ఏంటంటే ఏకాంతముగా ప్రార్థన చేయడం. ఏకాంతముగా ప్రార్థన చేయడం. సో శిష్యులు లేచారు, ఆయనకి రోగులు వచ్చేసారు. రోగులంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. శిష్యులు చూస్తే యేసయ్య అక్కడ కనిపించలేదు. ఒకవేళ పేతురు లేదా యోహాను ఆ రోగిస్తుల దగ్గర ఈ విధంగా చెప్పారేమో, మీరందరూ ఇక్కడే ఉండండి, అయినారా మీరు ఉండండి, యేసయ్య గారు ఇక్కడ కనిపించలేదు. ఒకవేళ ఆయన ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో నాకు తెలుసు, ఆయన ఒకవేళ ప్రార్థన చేసేదానికి వెళ్ళి ఉంటాడు, నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తాను. మీరెవరు నిరుత్సాహపడవద్దు, మీరెవరు వెళ్ళిపోవద్దు, కాబట్టి మీరందరూ ఇక్కడే ఉండండి, స్వస్థపరచగలిగినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు, మేము వెళ్ళి ఆయన పిలుచుకొని వస్తాము అని చెప్పేసి ఒకవేళ పేతురు ఆ ఉదయాన్నే వచ్చినటువంటి రోగులకి చెప్పాడో ఏమో మనకైతే తెలియదు. అయితే ఒకటి మనకు తెలుసు, ఈ రోగిస్తులు అందరూ కూడా ఇంటికాడ యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులు యేసయ్యని వెతుక్కుంటూ వెళ్ళారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటండి? మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లెసన్ ఏంటండి? ఇక్కడ మనము రాత్రి అంతా కూడా ఒకవేళ పనిచేసి ఉండవచ్చు, మనం అలసిపోయి ఉండవచ్చు. ఏ రోజు కూడా ప్రార్థన విషయంలో మాత్రము యేసయ్య ఏ రోజు కూడా అలసిపోలేదు. ఎందుకంటే ఆయనకి ప్రార్థనలో ఉండే విలువ ఆయనకు అర్థమైంది. ప్రార్థనలో ఉన్నటువంటి మహత్యం ఆయనకు అర్థమైంది. ప్రార్థనలో సమయం గడపకపోతే ఆ రోజు గడిచినట్లే ఉండదు ఏమో ఆయనకి. కాబట్టి ప్రార్థన ఎంత అవసరమో అనేది ఈ విషయం నుండి మనం తెలుసుకోవచ్చండి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే రాత్రిలో ప్రార్థన కూర్చుంటే, సో ఈ రోజు చాలా నీరసంగా ఉన్నది నాకు, రేపు చేసుకోవచ్చు కానీ ప్రార్థన అని చెప్పేసి పడుకుంటాం. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయకుండానే సరే సాయంత్రం నైట్కి చేసుకుంటాం కానీ అని చెప్పేసి ప్రార్థన చేయకనే మనం లేచి వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు ఎంత నీరసంతో ఉండినా, నువ్వు ఎంత టయర్డ్తో ఉండినా, నువ్వు ఎంత బిజీగా ఉండినా, దేవునితో కూడా సమయం గడపడం అంటే అది ఎంత అమూల్యమైనటువంటి సమయమో యేసయ్య జీవితంలో నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఎంతమంది ప్రార్థన చేశారు, లేదా రాత్రి ఎంతమంది ప్రార్థన చేశారు? యేసయ్య మనకు ఈ రోజు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? ప్రార్థన యొక్క అవసరతను ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత బిజీ మ్యాన్ గా ఉండినప్పుడు సరే, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైనటువంటిది. ఎందుకంటే యేసయ్య వేకువ జామున లేచి గంటలు దాదాపు 2 నుండి 4 గంటల చోపు కూడా యేసయ్య దేవునితో కూడా సమయం గడుపుతాడు. యేసయ్య దేవునితో కూడా ప్రార్థన సమయం గడుపుతాడు. కాబట్టి ఆయన రోగిస్తుల దగ్గరికి వచ్చినప్పుడు రోగుల్ని 2 సెకండ్లో స్వస్థపరచగలుగుతున్నాడు. ఆయన చనిపోయినటువంటి వారిని లేచి వాళ్ళ పేరు పెట్టి పిలవగలుగుతూ ఉన్నాడు. సెకండ్స్ లో స్వస్థత. ఎందుకంటే అక్కడ
దేవునితో పాటు అత్యధిక సమయము అక్కడ ప్రార్థన గడుపుతాడు. ప్రార్థన పూర్తి చేసుకొని ప్రజల్లోనికి వచ్చినప్పుడు సెకండ్స్ లోని స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చగలుగుతున్నాడు. చనిపోయినటువంటి వారిని సజీవంగా తిరిగి లేపగలుగుతున్నాడు. కుష్ఠరోగిస్తులకు స్వస్థతను అనుగ్రహించగలుగుతున్నాడు. నీళ్ళ మీద నడవగలుగుతూ ఉన్నాడు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చగలుగుతున్నాడు. అనేకమైనటువంటి దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి రోగుల్ని స్వస్థపరచగలుగుతున్నాడు. దీనికి అంతటికి కారణం ఏంటంటే వేకువజామున ఆయన ఎక్కువ సోపు దేవునితో కూడా సమయం గడుపుతాడు. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షణాల్లో స్వస్థతను వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తన శిష్యులు అర్థం చేసుకున్నారు. ఏ రోజు కూడా శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఎందుకు యేసయ్య మాత్రం ఇలాంటి అద్భుత కార్యాలను చేయగలుగుతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము అని చెప్పేసి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్య ఎలా స్వస్థపరచాలో మాకు నేర్పించండి అని చెప్పేసి స్వస్థపరిచేదాన్ని నేర్పమని శిష్యులు యేసయ్య దగ్గర అడగలేదు. అయితే యేసయ్య దగ్గర శిష్యులు ఏమడిగారు తెలిసిన? ప్రార్థన ఎలా చేయాలని నేర్పించండి అని చెప్పేసి అడిగారు. ప్రార్థన యొక్క విలువను వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రార్థన ద్వారా జరిగే అద్భుత కార్యాలని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి స్వస్థపరచడానికి మాకు నేర్పించండి అని అడగలేదు. కానీ ఈ ప్రార్థనలో స్వస్థత ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఈ ప్రార్థన చేస్తే ఈయన మాత్రం ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతున్నారని అంటే ఉదయాన్నే లేచిపోయేసి ఆయన ఏదో అక్కడ చేస్తా ఉన్నాడు. ఆయన చేసేది కన్నా మనం కూడా చేసినట్లయితే స్వస్థత జరుగుతుంది అన్న విషయాన్ని ఈ శిష్యులు అర్థం చేసుకున్నారు. అందుకొరకు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన నేర్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మనకు నేర్పేది ఏంటి? ప్రార్థనలో ఉంది స్వస్థత, ప్రార్థనలో ఉంది అద్భుతము, ప్రార్థనలో ఉంది మహత్కార్యాలు జరుగుతాయి. కాబట్టి యేసయ్య మనకేం నేర్పుతున్నాడంటే ప్రతి నిత్యము ఈ దేవునితో పాటు నీకు సాంగత్యం ఉండాలి, దేవునితో పాటు సరైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకొని ఉండాలా అని చెప్పేసి ఇక్కడ యేసయ్య మనకు నేర్పుతూ ఉన్నాడు. ప్రార్థన చాలా విలువైంది. సరే, ఓకే. రెండోది మనకి ఏం నేర్చుకుంటున్నామనంటే, చూడండి, శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర చెప్పారు. ఏమని చెప్పారు తెలిసిన? చదువుకుందాం. 38వ వచనాన్ని చదువుతాం. 38. వచనాన్ని చదువుతాం. ఆయన 38 చదువుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామాలలోను నేను ప్రకటించుచున్నట్టు వెళ్ళుదపరండి. ఆయన ఏం చెప్పాడంటే, పేతురు వచ్చి పిలిచాడు, అయ్యగారు మంచి అవకాశం దొరికింది మనకు, రాత్రి కొన్ని స్వస్థతలు చేశాం కదా, దాన్ని విన్నటువంటి వారు అనేకులు ఈ రోజు ఉదయాన్నే లేచి వచ్చేసి ఉన్నారు. రాండి అక్కడికి పోతాం, అందరూ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, రాండి వెళ్తామని చెప్పేసి యేసయ్యను శిష్యులు అక్కడ పిలిచినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు యేసయ్య చెప్పినటువంటి మాట, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది కూడా యేసయ్య వచ్చినటువంటి ఉద్దేశము, యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేసే వచనం అది. ఏం చేశాడంటే ఆయన అంటే యేసు ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. యేసయ్య ఏం చెప్పాడు వాళ్ళకి? ఏం చెప్పాడు? రండి వెళ్దాం. ఎంతమంది ఉన్నారు? ఏమో కొంతమంది ఉంటారా? ఎందుకు వస్తాం. పాప వాళ్ళు ఏ సమస్యలు ఉన్నారో, ఎలాంటి అనారోగ్యంతో వాళ్ళు ఉన్నారు, ఏదో దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం నాలో ఉంది, నేను స్వస్థతనిస్తాను, రండి వెళ్తాం అని చెప్పేసి అని అన్నాడా? లేదు. మరేమన్నాడమ్మా? నేను ఇతర గ్రామంలోనూ సువార్తను ప్రకటించడానికే వచ్చాను అంటే. చూడండి, ఇక్కడ యేసు ఏ రోజు కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే స్వస్థత కూడికలు అని చెప్పేసి స్వస్థత కూడికలు నిర్వహిస్తూ ఉంటాము. అయితే యేసు ప్రభువు తన జీవితంలో ఎప్పుడు కూడా స్వస్థత కూడికల్ని ఏర్పాటు చేసినట్లు, స్వస్థత కూడికల కొరకు ఆయన ప్రయాసపడినట్లు మనం ఇక్కడ చూడలేము.
నేను ఇతర గ్రామములోను సువార్తను ప్రకటించాలా, సువార్తను ప్రకటించడానికే నేను పంపబడ్డాను, అందు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి యేసయ్య ఏం చెప్పాడు తెలిసిన? తనను వెతుక్కొని వచ్చినటువంటి శిష్యులు అందరూ పిలుచుకొని అక్కడి నుండి గలిలయ ప్రాంతానికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. శిష్యులతో పాటు తిరిగి మరలా ఎక్కడైతే రోగులు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి యేసయ్య రాలేదు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? యేసయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు ఇంటికాడ, వీళ్ళ పరిస్థితి ఏంటి? పేతురు నేను వెళ్ళి యేసయ్య పిలుచుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యేసయ్య కొరకు. పేతురు చెప్పి వెళ్ళినటువంటి పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళు తిరిగి ఇంటికాడికి రాలేదు. మరి ఎందుకు యేసయ్య వాళ్ళని స్వస్థపరచడానికి రాలేదు? యేసయ్యకి తెలీదా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారని తెలీదా? పేతురు ఈ విధంగా వాళ్ళకి తెలియజేసి వచ్చుంటాడు, చెప్పేసి వచ్చుంటాడు, నేను యేసయ్యని పిలుచుకొస్తానని చెప్పేసి వచ్చుంటాడు అని చెప్పేసి యేసయ్యకి తెలీదా? అంటే రోగుల మీద యేసయ్యకి ప్రేమ లేదా? లేదా రోగిని స్వస్థపరచలేడా? మరి ఎందుకు యేసయ్య మరలా అక్కడికి తిరిగి రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశము మనకు అర్థమవుతుందా ఇక్కడ? ఎందుకంటే ఈ రోజులో క్రిస్టియానిటీ, క్రైస్తత్వం అనేది ఈ స్వస్థత మీదనే కట్టబడి ఉంది. ఎక్కడ చూసినా స్వస్థతలు 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 అని చెప్పేసి ఈ క్రైస్తత్వం అనేది స్వస్థత మీద ఆధారపడిపోయింది, క్రీస్తు మీద ఆధారపడేదానికన్నా కూడా. మీరందరూ కూడా యేసయ్య అంటే స్వస్థపరిచేదేవు, అది 100% వాస్తవం. అది నేను కాదని ఎప్పుడూ చెప్పను. యేసయ్య స్వస్థపరచలేని వ్యాధి అనేది లోకంలో ఏదీ లేదు. ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి సమర్థుడు. అయినప్పటికీ మరి వెంకట సుబ్బన్న ఎందుకు యేసయ్య మరలా తిరిగి పేతురుని శిష్యుల్ని పిలుచుకొని ఇంటికాడికి ఎందుకు రాలేదు? ఎందుకు స్వస్థపరచలేదు వాళ్ళని? అక్కడి నుండి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఆయన స్వస్థపరచలేడు అని అనుకుంటారా? ఒకవేళ ఆయన తిరిగి ఇక్కడికి వచ్చి వారందరినీ స్వస్థపరచుంటే ఆయన కీర్తి ఇంకా పెరిగి ఉంటుంది కదా, ఇంకా స్వార్థ వ్యాపించి ఉంటుంది కదా, ఇంకా అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటారు కదా. మరి ఎందుకు యేసయ్య రాలేదు? మరి ఇక్కడ యేసయ్య మనకు నేర్పిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటి? ఒకసారి ఆలోచించండి. యేసయ్య మనకు ఇక్కడ ఏమి నేర్పుతూ ఉన్నాడు చూడండి, చదవండి వచనం ఇంకొకసారి చదవండి. ఇతర సమీప గ్రామంలోను ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. యేసయ్య మన బాధ్యతను ఈ వచనం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పేతులు ఆయనతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు. మనసంతా పేతురికి ఎక్కడ ఉండాలా? అయ్యో యేసయ్యని పిలుచుకొని వస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వచ్చాను, వాళ్ళందరూ ఇంటికనే వెయిట్ చేస్తా ఉన్నారో ఏమో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి పేతురు ఆలోచన అంతా కూడా, శిష్యుల ఆలోచన అంతా కూడా ఎవరి గురించి ఉండాలి? అక్కడ రోగుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ అయినా ఎవరితో పాటు వెళ్ళిపోతున్నారు? యేసయ్యతో పాటు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఈ వచనం ద్వారా దేవుడు సంగమా నీకు దేవుడు ఏమి నేర్పుతూ ఉన్నాడు? చాలా సార్లు మన బాధ్యతలు మర్చిపోతాం. చర్చికి రావడానికి మనము హ్యాపీగా చర్చికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, వాక్యాలు చెప్తాం, వాక్యాలు వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం. అది ప్రధానమైనటువంటి ఉద్దేశమా? యేసయ్య మనల్ని రక్షించడంలో ఉన్నటువంటిది అదేనా ప్రధానమైనటువంటి ఉద్దేశము? చర్చికి రావడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ మన క్రైస్తవ జీవితంలో ఒక భాగము. అది నేను కాదంటం లేదు. అయితే ఇక్కడ యేసయ్య మీకేం నేర్పుతూ ఉన్నాడమ్మా? ఇక్కడ యేసయ్య మీకు తెలియజేసింది ఏంటమ్మా? ఏం తెలియజేస్తున్నాడండి? ఇతర సమీప గ్రామంలోనూ నేనేం చేయాలా? సువార్తను ప్రకటించాలా? అందుకొరకే నేను పంపబడి ఉన్నాడు. యేసయ్య స్వార్థ పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎవరైనా రోగిస్తులు ఆయనకు కనబడితే వాళ్ళని స్వస్థపరిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ రోజు కూడా ఆయన స్వస్థత కూడికలను నిర్వహించలేదు. స్వస్థత కూడికలను ఆయన ఏర్పరిచి అందుకని ఒక ప్రోగ్రాం పెట్టి ఆయన చేయలేదండి.
వాక్య పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన కంటికి ఆయనకి ఎదురొచ్చినటువంటి రోగిస్తులకి ఆయన స్వస్థతను ఇచ్చేసి, మరియు ఆయన ఉద్దేశం నుండి ఏ రోజు కూడా అటు గాని ఇటు గాని తొలగకుండా ఆ 3.5 సంవత్సరము కూడా వాక్య పరిచర్యలో ఉంటూ ఆ 12 మంది శిష్యులకి సరైనటువంటి ట్రైనింగ్ ని ఆయన ఇస్తూ తన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితాన్ని ఆయన గడిపాడు. ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాము? ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. నువ్వు ఎంత బిజీగా ఉండినప్పటికీ ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా కొన్ని సమయం మనం ఏం చేస్తామంటే కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాం, లేదా సంఘస్థులతో కూడా కలిసి ప్రార్థన చేస్తాం. ఏకాంతంగా ప్రార్థన అన్నప్పుడు మనం మర్చిపోతాం. యేసయ్య శిష్యులతో పాటు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన ఏకాంత ప్రార్థన ఏ రోజు కూడా మర్చిపోడు. రెండోది ఆయన ఏంటంటే రోగుల్ని స్వస్థపరచడం ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశము కాదు. అంటే రోగుల్ని స్వస్థపరచుకుంటూ ఉండడు, రోగుల్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే తన పరిచర్యలో ఎదురొచ్చినటువంటి రోగులందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తాడు. పేతురు వచ్చి పిలిచినప్పుడు యేసయ్య మన బాధ్యతను ఒకసారి మనకు గుర్తు చేపిస్తూ ఉన్నాడు. స్వార్థ పరిచర్య. ఈ రోజు సంగమ మీరున్నటువంటి ఇప్పుడు నేను వెళ్ళి స్వార్థ పరిచర్య చేశాను అనుకోండి, నేను ఒక్కరికే స్వార్థ చెప్పగలను. ఒక 100 మంది వెళ్ళి స్వార్థ సేవ చేశారనుకోండి, 100 మందికి స్వార్థని అందించవచ్చు. అది మన ప్రధానమైనటువంటి గోల్గా ఉండాలి మన జీవితంలో. అది మన ప్రధానమైనటువంటి ఉద్దేశముగా ఉండాలి. సో ఈ రోజు మీకు ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్పే 2 విషయం, 2 రండి. ఆ వచనాల్లో ఇంకా అనేకమైనటువంటి కార్యాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంటికాడికి ఆ గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఏకమయ్యారు ఆ ఇంటికాడ అని చెప్పేసి వచనం తెలియజేస్తా ఉన్నది. అంతమంది అక్కడికి వచ్చినప్పటికీ కూడా యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడంటే ఇతర గ్రామాలకు వెళ్ళాడు. వాళ్ళ కింద ఉన్నటువంటి వచనాలు చూస్తే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరుకంతా విలేజ్ గ్రామాలకంతా కూడా వెళ్ళి ఆయన రాజ్య పరిచర్య అంటే రాజ్య స్వార్థను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉన్నది. యేసయ్య ఈ రోజు నీకేం బోధిస్తున్నాడు? ఈ రోజు యేసయ్య నేర్పేది నీకేంటి? ఎందుకని ఈ విషయం ద్వారా నేను మీకు తెలియజేయాలనుకునేది ఎందుకని? ఒకటి ప్రార్థన, రెండోది బాధ్యతను మర్చిపోకూడదు. ఏంటి ఆ బాధ్యత? స్వార్థను ప్రకటించడం. ఈ 2 ఏ క్రైస్తవ జీవితంలో ఏ సంఘములో ఉందో ఆ సంఘము ఈ క్రైస్తవ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఆ సంఘం కూడా ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఈ వచనాన్ని ఆశీర్వదించాడు.